నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ నూరుజీ ప్రదీప్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. బ్యాక్ పెయిన్ అనేది ఈ మధ్య కాలంలో చాలా సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అదే పనిగా కూర్చోవటం అనుకోవచ్చు. అసలు కూర్చుని పనిచేసే పనులు, లేకపోతే ఇదివరకు కాలంలో మనం చూసుకుంటే మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు అందరూ కింద కూర్చుని మరి వంట చేసేవాళ్ళు, మన నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళందరూ. మరి వాళ్ళు ఎప్పుడు ఈ బ్యాక్ పెయిన్ సమస్య ఉంది అని పెద్దగా చెప్పిన దాఖలాలు లేవు. కానీ అసలు డైనింగ్ టేబుల్ కల్చర్ వచ్చేసాక అసలు కింద కూర్చోవటం అనేది ఒక నామోషిగా భావించేటటువంటి పరిస్థితి కూడా ఉంది ఇవాళ రేపు. మరి ఇంత మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చేస్తే డెఫినెట్ గా బాడీ అడాప్ట్ చేసుకోవడం కూడా అలాగే అడాప్ట్ చేసుకుంటుంది, రకరకాల కొత్త సమస్యల్ని కూడా తీసుకొస్తుంది. ఈ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ కానీ, వెన్ను నొప్పి కానీ, ఇవి ఎట్లా అండి? ఆయుర్వేదిక్ లో ఏమైనా పర్ఫెక్ట్ ఆన్సర్ ఉందా, దీనికి సొల్యూషన్ ఉందా అనేది నా ప్రశ్న. మేరుదండ చికిత్స అని ఒకటి ఉంటుందన్న స్పెసిఫిక్ గా. మేరు అంటే స్పైన్. ఆ మేరుదండ చికిత్స అంటే దీంట్లో మనం ఎలా తీసుకోవాలి అంటే 3-4 రకాల కారణాలుగా తీసుకోవాలి. ఒకటి మీరు చెప్పినట్టుగా పోస్చర్ ప్రాబ్లమ్, అంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. వాళ్ళు కంటిన్యూస్గా సాఫ్ట్వేర్ వాళ్ళు టైప్ చేస్తూ మౌసులు పట్టుకుని ఓన్లీ ఎక్కువ స్క్రీన్ టైంతో ఇలా ఉన్నవాళ్ళు ఒకటి. రెండోది ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు రోడ్లు సరిగా లేకపోవడం, లేకపోతే చాలాసేపు ట్రావెల్ చేయడము, ఇలాంటి వాళ్ళందరూ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. కొన్నిసార్లు బ్యాక్ పెయిన్, ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ కానీ లికోరియా లాంటివి ఉన్నప్పుడు కూడా నడుము నొప్పి వస్తుంది. మూడోది స్పైన్లో ప్రాబ్లం కాకుండా కేవలం కిడ్నీలో స్టోన్ వల్ల కూడా నడుము నొప్పిలా కూడా ఉంటుంది. సో మనం ఈ నడుము నొప్పిని మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అంటే అది నడుము నొప్పి కారణం ఏమిటి, మూల కారణం ఏమిటి. ఇప్పుడు కొంతమందికి కేవలం కాన్స్టిపేషన్ వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. మీకు ఎప్పుడు ఆహారం కనుక లోపల మిగిలిపోతుంది అనుకోండి, 24 గంటలు వెళ్ళిపోవాలి. అంటే కెపాసిటీ ఆఫ్ పొట్ట 24 గంటల ఫుడ్ అనుకోండి. కాన్స్టిపేషన్ చేస్తే అది 36 గంటల ఫుడ్, 48 గంటల ఫుడ్ ఉంచుకుంటుంది. ఆ స్పేస్ అంతా ఆక్యుపై చేసినప్పుడు స్పైన్ మీద, వెన్నెముక మీద ప్రెషర్ పడుతుంది, దానివల్ల కూడా వస్తుంది. సో మనకు కారణం వెతుక్కుని దానికి తగ్గట్టుగా మనం చూస్తే కనుక, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి తప్పదు పాపం వాళ్ళకి. సో ఏం చేయాలంటే ఒక 10 నిమిషాలకి ఒక్కసారి అయినా సరే ఒకసారి లేచి మెడని చుట్టూ తిప్పి చూసుకుని మళ్ళీ కూర్చోవాలి. అలా స్పైన్ స్టిఫ్నెస్ రాకుండా ఉంటుంది. స్టిఫ్నెస్ రాకపోతే సర్క్యులేషన్ బాగుంటుంది. సర్క్యులేషన్ బాగుంటే కనుక ఆ స్పైనల్ ప్రాబ్లం రాదు. అదే కనుక ట్రావెల్ చేసే వాళ్ళకి జనరల్లీ వాళ్ళ షాక్ అబ్జార్బర్స్, వాళ్ళ వెహికల్స్ సరిగ్గా ఉండడము, ఇప్పుడు బకెట్ సీట్ ఉంటుంది కారులో, అది మంచిగా ఉందా లేదా చూసుకోవడం, దాంట్లో స్ప్రింగ్ సరిగ్గా లేకపోతే కూడా వీళ్ళకి నడుము నొప్పి రావడం, లేకపోతే 2 వీలర్ వాళ్ళు ఉంటారు, 2 వీలర్ వాళ్ళకైతే వాళ్ళ వీల్ అలైన్మెంట్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అంటే మనం యాజ్ ఎ డాక్టర్ వీ హ్యావ్ టు సీ. అంటే ఒకళ్ళు వచ్చారంటే, ఒక ప్రొఫెషన్ వచ్చిందంటే లైఫ్ స్టైల్ చూడాలి. లైఫ్ స్టైలే ఫస్ట్ మనం సెట్ చేయాలి. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు కాన్స్టిపేషన్కి ఆహారం సెట్ చేయాలి. అలా కాకుండా ఈ 2 సెట్ చేసినా కూడా వచ్చే పెయిన్స్ ఉంటాయి, నడుము నొప్పులు. అంటే ఇప్పుడు టూకీగా, అంటే టెక్నికల్గా చెప్పను, మామూలుగా సింపుల్గా చెప్తాను. ఏంటంటే మనకి స్పైన్ చాలా భాగాలుగా ఉంటుంది, ముక్కలుగా. స్పైనల్ కార్డ్ చిన్న చిన్న వర్టిబ్రేతో ఉంటుంది. ఆ వర్టిబ్రేల మధ్యలో షాక్ అబ్జర్వర్స్ లాంటివి ఉంటాయి. ఆ షాక్ అబ్జర్వర్స్ ఏం చేస్తాయి, మన షాక్ని అంతా తీసేసుకుంటుంటాయి. అలాగే మన స్పైనల్ కార్డ్ దీనిలోంచి మధ్యలోంచి ఒక కన్నంలా ఫామ్ అవుతుంది. ఇన్ని రాడ్స్ అన్ని కన్నంలా ఫామ్ అయ్యి ఆ స్పైన్ ఒక ట్యూబ్లా తయారయ్యి దానిలోంచి వెళ్తుంటుంది. మనం ఇప్పుడు స్పైనల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు నడుము నొప్పి ఎన్ని రకాలుగా వస్తుందంటే, డిస్క్ కొంచెం స్లిప్ అయ్యి అది నరం మీద పడినా వస్తుంది, లేకపోతే ఎముకలో వీక్నెస్ వల్ల, ఆస్టియోపోరోటిక్ చేంజెస్ వల్ల వస్తుంది. మూడోది మీకు స్పైనల్ కార్డ్లో షేపే కొంచెం సరిగ్గా లేక వచ్చే కొన్ని ఉంటాయి. అంటే బై బర్త్ ప్రాబ్లం రాదు, ఎందుకంటే బై బర్త్ అది సెట్ చేసేసుకుంటుంది. సడన్గా ఏదో కారణం, పోస్చరల్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఏదైనా లాంగ్ స్టాండింగ్ ఫ్రాక్చర్స్, ఇట్లాంటి వాటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సో ఇండెంటేషన్ ఉన్న ఫ్రాక్చర్స్ ఉంటాయి, బ్యాక్ పెయిన్ వల్ల ఉంటుంది. కొన్నిసార్లు మేము చూసిన దాంట్లో గుణ ఆయుర్వేదకు వచ్చిన వాళ్ళలో ఎన్యూరిజం వల్ల
వచ్చిన నడుము నొప్పి. అందరూ స్పైన్కే ట్రీట్ చేశారు, అది అసలు స్పైన్ ప్రాబ్లం కాదు, అయ్యో అది బ్లడ్ ఒక వెసల్లో ఎన్యూరిజం వచ్చిన ప్రాబ్లం. సో వీ కుడ్ ఫైండ్ ఇట్ అండ్ ట్రీట్ ఇట్. ఒకవేళ ప్రాబ్లం దాన్ని కానప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇస్తే స్పైన్ ఏమైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందండి? అంటే అంత భయంకరమైన ఆపరేషన్ తప్ప మిగతావన్నీ అంత పెద్ద ప్రాబ్లమ్స్ పర్వాలేదా? అందరికి బలానికి ఇచ్చేదే ఉంటుంది, లేకపోతే ఇన్ఫ్లమేషన్ తగ్గించేది ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. ఉమ్, కాబట్టి దాంట్లో రాంగ్ ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదు స్పైన్కి. కానీ ఎగ్జాక్ట్గా ట్రీట్మెంట్ చేయకపోతే నడుము నొప్పి తగ్గదు. తగ్గదు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నడుము నొప్పి ఎక్కువ రోజులు ఉండదు. ఎవరికైనా 4 ఏళ్ల కంటే ఎక్కువ నడుము నొప్పి ఉందనుకోండి, దేర్ ఇస్ స్పైనల్ ఫిజికల్ ప్రాబ్లం ఉందని అర్థం. ఓకే. అన్నీ ఎట్లా కూడా అడ్జస్ట్ చేసుకుంటాయి, 27 రోజుల్లోనో 28 రోజుల్లో అడ్జస్ట్ చేసుకుంటాయి. బట్ ఎప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాయి అంటే మన లైఫ్ స్టైల్ దేనికైతే కారణం ఉందో ఆ కారణాన్ని తీయగలిగితే అడ్జస్ట్ చేసుకుంటాయి. రైట్. ఇలాంటి పరిస్థితుల్లో జనరల్లీ ఒక టెక్నికల్ సపోర్ట్ కావాలి. అంటే దేనివల్ల నడుము నొప్పి వచ్చింది అనేది చాలా టెక్నికల్ చూడాలి. Yeah. మా మేరుదండి చికిత్సలో ఒక 8 రకాల చికిత్సలు ఉంటాయి. అంటే స్పైన్ ప్రాబ్లం అయితే ఒకటి, ఆస్టియోపోర్టిక్ అయితే ఒకటి, డిస్క్ ప్రాబ్లం అయితే ఒకటి, డిస్క్ స్లిప్ అయితే ఒకటి, యాన్యులర్ టేర్ అయితే ఒకటి, ఇన్ఫ్లమేటరీ కండిషన్ అయితే ఒకటి, ఇలా చాలా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. దాంట్లో అన్నిటికీ వేరే వేరే చికిత్స చేస్తాం. ఈ పంచకర్మలు చేస్తాం ఒక 21 days నుంచి 30 days లోపల. ఆ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి చాలా బాగా తగ్గుతుంది. ఇంకా వన్ టైం సొల్యూషన్ అని అనుకోవచ్చా? మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్థితి ఉండదా? జనరల్లీ వన్ టైం సొల్యూషనే, కానీ కారణాన్ని గనక మనం పక్కకి తీయకుండా వాళ్ళు మళ్ళీ అదే విధంగా చేస్తే ఇట్ విల్ రిపీట్, మళ్ళీ వస్తుంది. డెఫినెట్లీ మళ్ళీ మన చేతిలో ఉంటుంది కదా. డెఫినెట్లీ రైట్ సార్, చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా లైఫ్ స్టైల్ ప్లేస్ ద మేజర్ రోల్ అని అంటున్నారు కాబట్టి లైఫ్ స్టైల్లో మార్పులు తెచ్చుకుని ఆయుర్వేదిక్ డెఫినెట్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే కన్సల్ట్ చేయండి.